మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లంలో మెయిన్గా బీకామ్ సెకండ్ సెమ్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఇచ్చాడు, మీకు ఈ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. కృష్ణ ఆఫ్ మద్రాస్ సెంట్ గూడ్స్ టు ముఖర్జీ. కృష్ణ ఆఫ్ మద్రాస్ సెంట్ గూడ్స్ టు ముఖర్జీ. కృష్ణ సెండ్ చేస్తున్నాడు, కన్సైని రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే కన్సైనర్ కృష్ణ, ముఖర్జీ కన్సైని. టు బి సోల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ. ముఖర్జీ కృష్ణ తరఫున సోల్డ్ చేస్తున్నాడు ఇలా బిజినెస్. ముఖర్జీ గెట్టింగ్ కమిషన్ ఆన్ సేల్స్ 10%. ముఖర్జీ తీసుకున్నటువంటి కమిషన్ ఎంత? 10%, ఇంక్లూడింగ్ డెలిక్రెడరీ కమిషన్. సో ఈ 10%లో మనకు డెలిక్రెడరీ కమిషన్ కూడా ఉంది. సో ఈ 10% టోటల్ సేల్స్ మీద తీసుకుంటాడు ఎవరు? ముఖర్జీ. ద ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ 30,000. అంటే ఇన్వాయిస్డ్ వాల్యూ, ఇది ఇన్వాయిస్డ్ వాల్యూ అంటే ఇక్కడ మనకు 30,000లో మనకు ఇన్వాయిస్ ప్రైస్ యాడ్ అయి ఉంది అని అర్థం. 30,000లో ఇన్వాయిస్ ప్రైస్ యాడ్ అయి ఉంది అంటే ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఏమంటే ఇన్వాయిస్ ప్రైస్ అంటే 30,000లో ప్రాఫిట్ యాడ్ అయింది. ఇక్కడ చూడండి, మేడ్ అప్ యాజ్ కాస్ట్ ప్లస్ అన్నాడు. కాస్ట్ ప్లస్ అంటే కాస్ట్ ప్రైస్లో 20% యాడ్ అయితేనే 30,000 రూపీస్ అయింది. అంటే యాక్చువల్గా పంపిన రేటు 20% మైనస్ ఉంది. సో కృష్ణ స్పెంట్ 1,000 రూపీస్ ఫార్వర్డింగ్ ప్యాకింగ్. 30,000 గూడ్స్ సెండ్ చేస్తోటి కృష్ణ ఇంకెంత ఎక్స్పెన్సెస్ చేస్తాడు? 1,000 అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్. ముఖర్జీ పేడ్ ద ఫాలోయింగ్. ఇంకా ఫాలోయింగ్ అంటే కింద చేసినటువంటి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ముఖర్జీ అంటే కన్సైని. ఫ్రైట్ అండ్ కాటేజ్ టు గోడౌన్ 3,000. ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్రైట్ అండ్ కాటేజ్ ఆల్రెడీ మీకు కన్సైన్ ఎక్స్పెన్సెస్ ఏవేవి తీసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేశాను, అది చూడండి. సో ఇక్కడ కన్సైన్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. కన్సైనర్ ఆ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, ఆల్రెడీ 1,000 రూపీస్ ఉంది. సో కన్సైన్ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. సో ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. స్టోర్స్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు. ఇన్సూరెన్స్ ఆఫ్ గోడౌన్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 200. ఇవి కన్సైన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్. ఇందులో ఓన్లీ ఫ్రైట్ అండ్ కాటేజ్ గోడౌన్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆల్ ద ఎండ్ ఆఫ్ ది ఫార్మ్ ముఖర్జీ హ్యాడ్ సోల్డ్ 4/5. మోస్ట్ ఇంపార్టెంట్, 4/5 ఆఫ్ ద గూడ్స్ ఎంతకు సోల్డ్ చేశాడు? 30,000. సెండ్ చేసింది ఎంత? 30,000. సేల్స్ చేసింది ఎంత? 30,000. ఎంత? 4/5 అంటే రిమైనింగ్ ఇంకా 1/5 ఉంది. ఓకే, ఇందులో ఒక కస్టమర్ బాట్ కొన్నాడు ఆన్ క్రెడిట్, ఒక ఉద్దరకు కొన్నాడు కొంత. ఇందులో ఫెయిల్ 800 అది పేమెంట్ కాలేదు. సో ప్రిపేర్ అకౌంట్స్ ఇన్ బోత్ పార్టీస్. అంటే ఇక్కడ మనకు కృష్ణ అండ్ ముఖర్జీ ఇలా బుక్స్లో మనం రాయాలి, కంపల్సరీ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. 10 అకౌంట్స్ చేయాలి మనకు. ఫస్ట్ కన్సైనర్ ఎవరు? కన్సైనర్ ఇక్కడ కృష్ణ దాంట్లో 1 కన్సైన్మెంట్ అకౌంట్, సెకండ్ కన్సైనీ అకౌంట్, థర్డ్ 1 గూడ్స్ సెంటర్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ ఇంకా బుక్స్ ఆఫ్ అలాగే కన్సైన్ దాంట్లో కూడా ప్రిపేర్ చేయాలి. సో మన ఎగ్జామినేషన్లో మాత్రం మనకు కన్సైనర్ అడుగుతాడు దాదాపు. సో ఇది ప్రాబ్లం. ఇందులో మీకు కన్ఫ్యూజ్ ఏం లేదు. కాస్ట్ ప్లేస్ అంటే 30,000లో ఆల్రెడీ ఉన్నాయి అవి. ఓకే, బట్ కన్సైనీకి ఎంత పంపిండు? 30,000. అది మాత్రమే మనం కన్సైన్మెంట్ అకౌంట్లో తీసుకుంటాం. సో ఈ ఆన్సర్ చేసే ముందు మనకి ఇందులో అన్సోల్డ్ స్టాక్ ఉందని అర్థమవుతుంది. అంటే ఇక్కడ టోటల్ పంపిణీలో 4/5 ఉంది. సో మనకి ఫస్ట్ వర్కింగ్ నోట్స్లో భాగంగా మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ చేయాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఎలా చేయాలంటే ఈ ప్రాబ్లంలో టోటల్ గూడ్స్ సెంట్ వాల్యూ ఎంత? 30,000. టోటల్ గూడ్స్ సెంట్ 30,000 తీసుకోవాలి. మైనస్ సోల్డ్ అవుట్ వాజ్ 4/5. 4/5 అమ్మిండి, ఇక్కడ సోల్డ్ చేసిన అన్నాడు కదా. సో అంటే 30,000లో 4/5 వేస్తే 4/5, 5 1 5 6,000. 6,000 into 4 ఇక్కడ 4 ఉంది అంటే 24,000 సోల్డ్ చేశాడు. సో
సో 30,000 సెండ్ చేశాడు, 24,000 అంటే 4/5 అమ్మాడు. సో మనకు రిమైనింగ్ మిగిలింది 6,000. ఇది అన్సోల్డ్ స్టాక్. బట్ వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్లో కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేయాలని చెప్పాను నేను. సో యాడ్ చేస్తున్నాం. యాడ్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత 1,000లో మొత్తం యాడ్ చేయదు. దీనికి రిమైనింగ్ ఎంత ఉంది 4/5 అంటే మనకు రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 1/5. సో డైరెక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 4/5లో 5లో 4 పోయినాయి, ఇంకా 1 ఉంది. సో మనం 1/5 డైరెక్ట్ తీసుకోవచ్చు. 1000 ఇంటూ 1/5 చేస్తే మనకు 200 వస్తుంది ఇందులో కన్సైనర్ ఎక్స్పెన్సెస్లో. నెక్స్ట్ యాడ్ కన్సైన్ ఎక్స్పెన్సెస్. చూడండి ఇక్కడ కన్సైన్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసుకోలేదు, ఇది తీసుకోలేదు. ఎందుకంటే ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో తీసుకోకూడదు. అందుకే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి ఏవి తీసుకోవాలని ఒక వీడియో వేసాను నేను. ఓన్లీ 3,000 తీసుకోవాలి కన్సైన్ ఎక్స్పెన్సెస్. ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి 3,000 ఇంటూ మళ్ళీ రిమైనింగ్ మిగిలింది 1/5. 1/5 ఇంటూ 5 600 3,000 అవుతుంది. 600 ఇంటూ 1 600. టోటల్గా అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ ఎంత 6,800. ఇది మనకు ఎక్కడ వస్తుంది కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకే, ద రిమైనింగ్ అకౌంట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, మనకి అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ కనుక్కున్నాం. నెక్స్ట్ ప్రొఫార్మా ఏంటంటే మనకు ప్రొఫార్మా ప్రిపేర్ చేయాలి. వర్కింగ్ నోట్స్ అయిపోయింది. వర్కింగ్ నోట్స్లో అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ కనుక్కున్నాం. అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ మనకు 6,800 వచ్చి ఇక్కడ పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ ఫస్ట్ ప్రొఫార్మా కన్సైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ అకౌంట్ ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్. తర్వాత ఏంటి కన్సైనర్ కృష్ణ ప్రిపేర్ చేసే సెకండ్ అకౌంట్ ఏంటి ముఖర్జీ అకౌంట్. కన్సైనర్ ముఖర్జీ. రైట్, ఒకసారి చూద్దాం పోస్టింగ్స్ ఎలా జరిగాయో. మనకు ప్రాబ్లంలో ఇచ్చింది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 30,000 రూపీస్. సో డెబిట్ సైడ్ ఆఫ్ ది అకౌంట్స్. సో కంపల్సరీ మనం కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంచాలి. ఇంత 30,000. నెక్స్ట్ మన కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ కూడా ప్రాబ్లంలో ఇచ్చాడు 1,000 రూపీస్. సో షుడ్ బి రైట్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఎవరి కన్సైనర్ 1000 మీకు క్లియర్గా రాశాను. నెక్స్ట్ పోస్టింగ్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్ డెబిట్ సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్ ముఖర్జీ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ కంపల్సరీ కన్సైన్ నేమ్ మీద డెబిట్ సైడ్ రాయాలి. అది ఎవరు రాస్తారు కంపల్సరీ కృష్ణ రాసుకోవాలి. తన ఎక్స్పెన్సెస్ బ్యాంక్ అని రాసుకుంటే కన్సైన్ ఎక్స్పెన్సెస్ ఏమో ముఖర్జీ పేరు మీద రాశాడు. ఎక్స్పెన్సెస్ అని క్లియర్గా రాశాను. ఎక్స్పెన్సెస్ కన్సైన్కి సంబంధించినవి 4,000 ఎట్లా 3,500 300 200 టోటల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ రాశాం. టోటల్ యాడ్ చేసి పెట్టాను. నెక్స్ట్ ముఖర్జీ కమిషన్ విత్ ఆర్డినరీ కమిషన్ అండ్ డెలిక్రెడర్ కమిషన్ ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు. సో టోటల్ సేల్స్ చేసిన వాల్యూ ఎంత 30,000. సేల్స్ మీదే కమిషన్ చేయాలి ఎప్పుడైనా కూడా. 30,000 ఇంటూ 10/100 చేస్తే మనం క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 3,000 మిగింది. సో ముఖర్జీ యొక్క కమిషన్ 3,000. ముఖర్జీ ఎక్స్పెన్సెస్ ముఖర్జీ కమిషన్ డెబిట్ సైడ్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ స్టాక్ రిజర్వ్ వచ్చింది. ఇది ఎట్లానో వర్కింగ్ నోట్స్లో చూపిస్తాను. ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి. ఇవేంటి ముఖర్జీ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేసిన కన్సైన్మెంట్ అకౌంట్లో సేల్స్ అన్నాడు 30,000. ఎంత సేల్స్ ఇవి 4/5 అని చెప్పాడు అక్కడ. 30,000 క్రెడిట్ సైడే రాయాలి కంపల్సరీ కన్సైన్మెంట్ అకౌంట్లో. గూడ్స్ సెంట్ చేసి డెబిట్ సైడ్ అయితే సేల్స్ క్రెడిట్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లోడింగ్ ఎట్లా వచ్చింది ఒకసారి వర్కింగ్ నోట్స్ చూడండి. లోడింగ్ ఎట్లా వస్తుందంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఫస్ట్ మనకు కాస్ట్ ప్రైస్ అంటే పంపిన దానికి ప్రాఫిట్ యాడ్ చేసి పంపాడు. అందుకే ఆడ చెప్పాడు మేడ్ ఫర్ కాస్ట్ ప్లస్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి మనం. లోడింగ్ అంటే లోడింగ్ వాల్యూ తెలుసుకోవాలంటే అదనంగా పంపింది ఎంత అన్నట్టు. అదనంగా ప్రాఫిట్కి ఎంత పంపాడని తెలుసుకుంటున్నాను. ఇట్లా చూడండి సింపుల్ 30,000లో ప్రాఫిట్ యాడ్ అయింది. ఆ లోడింగ్ అమౌంట్ ఎక్కువ ఎంత యాడ్ అయింది దీనికి యాడ్ అయింది కాబట్టి మనకు 100కి ఎక్కువ యాడ్ అయింది కాబట్టి 30,000 100 అనుకుంటే మనకి ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. 20/100 + 20 కంపల్సరీ. కాస్ట్ ప్లస్ అన్నప్పుడు కంపల్సరీ యూ షుడ్ ఫాలో కాస్ట్ ప్లస్ అన్నప్పుడు గూడ్స్ సెంట్ చేసిన వాల్యూకి ఇట్లా చేయాలి. ఎంత పర్సెంటేజ్ ఇస్తాడో గూడ్స్ సెంట్ చేసిన వాల్యూ ఇంటూ 20 కాస్ట్ ప్లస్ అన్నప్పుడు మన 100% ఆల్రెడీ ఉంది అన్నమాట. మనకు 100% ఉంది, ఆల్రెడీ 20% ఎక్స్ట్రా ఉన్నప్పుడు 100 + 20 అని తీసుకోవాలి మనం. సో దీనికి ఇట్లా 20/100 + 20. సో నెక్స్ట్ స్టెప్ 30,000
ఇంటూ 20/120 చేస్తే ఎంత వచ్చింది మనకు 5000 వచ్చింది. అంటే అదనంగా లోడింగ్ పంపింది ఎంత అంటే ఇక్కడ మీకు ఏం తెలుసుకోవాలి 25,000 యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ అన్నమాట. కాస్ట్ ప్రైస్ వాల్యూ యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ వాల్యూ అసలు పంపాల్సింది 25,000 ప్రాఫిట్ యాడ్ చేసి మనకు 30,000 అమౌంట్ ఇచ్చాడు పంపాడు అని. అందుకే మేడ్ ఫర్ 20% అన్నాడు. అంటే మీకు ఇండైరెక్ట్గా 30,000 ప్రాఫిట్తో ఉంది, 30,000 ప్రాఫిట్తో ఉంది ఆల్రెడీ మీరు దాన్ని అనుకోండి అన్నాడు. అంటే మనకు ఇక్కడ అదనంగా 5,000 రూపీస్ అదనంగా ఉంది అని మనం తెలుసుకోవాలి ఇక్కడ కంపల్సరీ. సో మనకు అందుకే ఇక్కడ లోడింగ్ అదనంగా అలాంటి లోడింగ్ ఉంటే ఈ కాస్ట్ ప్లేస్ అన్నప్పుడు మనం కంపల్సరీ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. ఏమని పోస్ట్ చేయాలి గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ లోడింగ్ 5,000 ఎట్లా వచ్చింది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో కంపల్సరీ. కాస్ట్ ప్లేస్ అయినప్పుడు కాస్ట్ ప్లేస్ ప్రైస్ ఇన్వాయిస్ ప్రైస్ వీటికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి మీకు చేస్తాను అసలు ఏంటి డిఫరెన్స్ ప్రాబ్లంలో ఎట్లా చేయాలనేది. సో ఇది ఈ రకంగా వచ్చేసింది. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ పంపింది 25,000 కానీ ఇక్కడ మనకు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ తీసుకోవాలి. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ప్రాఫిట్తో ఆడి అవి ఉంది మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైనా అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ ఇన్వాయిస్ ప్రైస్ తీసుకోవాలి, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఇన్వాయిస్ ప్రైస్ తీసుకోవాలి. కాకపోతే అదనంగా ఎంత పంపింది తెలుసుకోవాలి ఎందుకంటే పోస్టింగ్ చేయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ 5,000 వచ్చేసి. ఓకే నెక్స్ట్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ ఫస్ట్ టైం మనం వర్కింగ్ నోట్స్ చూపించాను 6,800 వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ ఏంటిది అన్సోల్డ్ స్టాక్ కంపల్సరీ క్రెడిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్ స్టాక్ రిజర్వ్ ఇది ఎట్లా వస్తుంది. అందుకే ఇప్పుడు ఏ ప్రాబ్లంలో అయినా గుర్తుపెట్టుకోండి స్టాక్ రిజర్వ్ రావాలంటే అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ను కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి, ఇన్వాయిస్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ప్రకారం అన్సోల్డ్ స్టాక్ వాల్యూ ఎంత, ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం అన్సోల్డ్ స్టాక్ వాల్యూ ఎంత అనేది రెండు రకాలు తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ టైం ఇన్వాయిస్ ప్రైస్ తెలుసుకున్నాం. ఇన్వాయిస్ ప్రైస్ ఎంత వచ్చింది 6,800 వచ్చింది కాస్ట్ ప్రైస్. ఎందుకంటే మనం స్టాక్ రిజర్వ్ రావాలంటే స్టాక్ రిజర్వ్ మీన్స్ ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ మైనస్ కాస్ట్ ప్రైస్ వాల్యూ. ఏంటిది అది అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ, అన్సోల్డ్ స్టాక్ ఎట్ కాస్ట్ ప్రైస్ వాల్యూ. ఆల్రెడీ అన్సోల్డ్ స్టాక్ ఎట్ నేను చేసి పెట్టాను వర్కింగ్ నోట్స్లో 6,800 వచ్చింది. కాస్ట్ ప్రైస్ చూడండి ఇక్కడ స్టాక్ రిజర్వ్ రావాలంటే ఆల్రెడీ వేసి పెట్టాను అన్సోల్డ్ స్టాక్ ఎట్ కాస్ట్ ప్రైస్. గూడ్స్ అంటే ఎంత 25,000 కాస్ట్ ప్రైస్కి వచ్చింది. ఇది ఎట్లా తెలుసుకున్నాం ఆల్రెడీ లోడింగ్లో మనకు తెలిసిపోయింది. కాస్ట్ ప్రైస్ మీద తెలుసుకోవాలి ఎందుకు స్టాక్ రిజర్వ్ అనేది రావాలంటే. ఎట్లా తెలుస్తుంది సార్ స్టాక్ రిజర్వ్ అనుకోవాలంటే మనకు కాస్ట్ ప్లస్ అన్నాడు ప్రాబ్లంలో కాస్ట్ ప్లస్ అన్నప్పుడు అప్పుడే మనకు అర్థం చేసుకోవాలి స్టాక్ రిజర్వ్ ఉంటుంది లోడింగ్ ఉంటుందని. అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకే వీడియో మళ్ళీ చూడండి. అన్సోల్డ్ స్టాక్ ఎట్ కాస్ట్ ప్రైస్ గూడ్స్ అండ్ 25,000కి అంటే మనకు ప్రాఫిట్ ఇన్వాయిస్ ప్రైస్ లేదు, ఇన్వాయిస్ ప్రైస్ లేని కాస్ట్ ప్రైస్ మైనస్ సోల్డ్ అంటే 25,000లో 4/5 సోల్డ్ చేస్తే మనకు ఎంత 20,000 సోల్డ్ అవుట్. 25,000లో 4/5 అంటే 20,000 సోల్డ్ చేస్తే మనకు రిమైనింగ్ 5,000 మిగిలింది. ఓకే ఆ 5,000కి మనం కన్సైనర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసినాం. మళ్ళీ 1,000 ఇంటూ సేమ్ మనకు ఇన్వాయిస్ ప్రైస్ చేసినట్టు 1,000 ఇంటూ అన్సోల్డ్ స్టాక్ అయితే ఇక్కడ 5,000/25,000 చేస్తే మనకు 200 వచ్చేస్తుంది. నెక్స్ట్ అలానే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేయాలి. 3,000 ఇంటూ అన్సోల్డ్ స్టాక్ ఎంత 5,000/25,000 ఎంత వస్తుంది మనకు 600 వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ టోటల్ ఎంత కాస్ట్ ప్రైస్ వాల్యూ 5,800. అన్సోల్డ్ స్టాక్ ఆల్రెడీ మనం ఫస్ట్ వర్కింగ్ నోట్స్లో చేసాం వీడియో స్టార్టింగ్లో చూడండి. సో 6,800 5,800 ఇదేమో ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ ఇదేమో కాస్ట్ ప్రైస్ వాల్యూ. ఇక్కడ చూడండి మీకు అందుకే స్టాక్ రిజర్వ్ రావడానికి అన్సోల్డ్ స్టాక్ ప్రైస్ ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఇక్కడ 6,800 ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ మైనస్ 5,800 కాస్ట్ ప్రైస్ వాల్యూ. ఏది ఇది అన్సోల్డ్ స్టాక్ చేస్తేనే మనకు 1,000 వచ్చేసింది. ఇంకా గుర్తుపెట్టుకోండి స్టాక్ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ అన్సోల్డ్ స్టాక్ ఎట్ కాస్ట్ ప్రైస్ వాల్యూ. అంటే మనం వేరే అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ అనుకోవాలి, అన్సోల్డ్ స్టాక్ ఎట్ కాస్ట్ ప్రైస్ వాల్యూ అనుకుంటే మనకు స్టాక్ రిజర్వ్ వస్తుంది. ఓకే ఇది పోస్టింగ్ మనకు క్రెడిట్ సైడ్ 30,000 5,000 6,800 చూస్తే మనకు టోటల్ 30 35 + 6 41,800 వచ్చేసి. డెబిట్ సైడ్ 30 31 35 38 39,000. సో 41,800 మైనస్ 39,000 మనకు 800 ఇస్తే మనకు 2,800 అనేది మనకు ప్రాఫిట్. ఓకే 30 31
35, 38, 39. 39,000 debit side. Credit side 41,800. 41,800 minus 39,000 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2,800 ప్రాఫిట్. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా మనకు ప్రాఫిట్ వచ్చేసింది. సో దానికి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ప్రాఫిట్ అని రాదు. నెక్స్ట్ అకౌంట్ ఏంటి? ముఖర్జీ అకౌంట్, కన్సైనీ అకౌంట్. సో ముఖర్జీ అకౌంట్లో అంటే కన్సైనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేస్తాం. చూడండి, క్రెడిట్ సైడ్ కన్సైనీకి సంబంధించిన కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ కన్సైనీ 4,000. ఈ డెబిట్ సైడ్ వచ్చినాయి, క్రెడిట్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ కమిషన్ కూడా మళ్ళీ అంటే కన్సైన్మెంట్ పేరు మీదే రాయాలి. కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ 4,000, కన్సైన్మెంట్ కమిషన్ 3,000. నెక్స్ట్ డెబిట్ సైడ్ సేల్స్ రాయాలి. ఇక్కడ 30,000 ఇది డెబిట్ సైడ్ వస్తుంది. కన్సైన్మెంట్ అకౌంట్ 30,000. సో డిఫరెన్స్ ఇదేందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే కన్సైన్ నుంచి అంటే కృష్ణకు డబ్బులు ఇంకెంత రావాలి ముఖర్జీ నుంచి అంటే ఎట్లా చూడండి, టోటల్గా కన్సైన్ అమ్మింది ముఖర్జీ అమ్మింది 30,000. అప్పుడు ఆ ముఖర్జీ తన 4,000 పెట్టుకున్నాడు, కట్ చేసుకోవాలి. 3,000 కమిషన్ కట్ చేసుకోవాలి. ఇంకా ఎంత? 27,000 ఇంకా బ్యాలెన్స్ డ్యూ అంటే ముఖర్జీ కృష్ణకి ఇవ్వాల్సిన అమౌంట్. అంటే కృష్ణ తన అకౌంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాడు కన్సైన్ పేరు మీద. తెలుస్తుంది ఎందుకు ప్రిపేర్ చేసాం, బ్యాలెన్స్ ఇంకా నాకు కన్సైన్ నుంచి 27,000 రావాలనే దానికోసం ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ అకౌంట్ ఉంది. నెక్స్ట్ అకౌంట్ ఏంటంటే మనకు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. Goods sent on consignment account. చిన్నగా రాస్తున్నాను, పడట్లేదు. పర్టిక్యులర్స్ అమౌంట్, పర్టిక్యులర్స్ అమౌంట్. క్రెడిట్ సైడ్ ఏమని రాయాలి? బై కన్సైన్మెంట్. క్రెడిట్ సైడ్ వస్తుంది యాజ్ పర్ జనరల్ ఎంట్రీస్ ప్రకారం. నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. బై కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత? గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ 30,000. క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చూడండి, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 5,000. లోడింగ్ ఇక్కడ రాయాలి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ ఇంకో పోస్టింగ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అని రాస్తాం. ట్రాన్స్ఫర్ ఎంత? 25,000. సో మనకు 30,000, 5,000 అదనంగా ఇక్కడ కూడా తెలుస్తుంది 30,000. ఈ రెండు ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రేడింగ్. దీంతో క్లోజ్. ఓకే, ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఎవరు? కృష్ణ. కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. Okay.